హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. ప్రతి సంవత్సరము ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. అటువంటి పుష్కరాలలో మనం వెళ్ళి ఆ నదిలో స్నానాలు చేసి పితృదేవతలకు తర్పణాలు, పిండ ప్రదానాలు, తమ శక్తి కొలది దానాలు చేస్తూ ఉంటాము. అయితే ఈ సంవత్సరము ఏ రోజున ఏ నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గురువు ఒక్కొక్క రాశిలో ప్రవేశించేటప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. అలా ప్రారంభమైన పుష్కరాలు 12 రోజుల పాటు ఉంటాయి. వీటిని ప్రారంభ పుష్కరాలు అంటారు. ఈ సంవత్సరము గురువు మే 14వ తేదీ రాత్రి మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. గురువు మిథున రాశిలో ప్రవేశించడం వలన సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయని మనకి శాస్త్రంలో చెప్పబడింది. గంగా నది, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర ఇటువంటి నదులన్నీ కూడా భూమి మీద పారుతూ ఉంటాయి, మనకు తెలుసు. అటువంటి నదిలో మనం వెళ్ళి పర్వదినాల్లో స్నానాలు చేస్తాము. ఆయా నదులకు పుష్కరాలు ఏర్పడినప్పుడు స్నానాలు చేస్తాము. అయితే ఇలాంటి నదుల్లాగా సరస్వతి నది భూమి మీద ప్రవహించే నది కాదు. భూమి లోపల అంతర్వాహినిగా ప్రవహిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. ఈ అంతర్వాహినిగా ప్రవహించేటువంటి సరస్వతి నదిలో ఎలా స్నానం చెయ్యాలి అంటే, ఈ సరస్వతి నది ఎక్కడైతే ఇంకొక నదితో కలిసి సంగమం చేస్తుందో, ఇంకో నదితో కలిసే ప్రదేశం ఉందో అటువంటి సంగమ ప్రదేశంలో పుష్కర స్నానం చెయ్యాలని శాస్త్రం చెప్తుంది. మే 14వ తేదీ రాత్రిపూట గురువు మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరము పుష్కరాలు మే 15వ తేదీ ఉదయం నుంచి ప్రాతకాలం నుంచి ప్రారంభమవుతాయి. అటువంటి పుష్కరాలు మే 26వ తేదీ వరకు ఉంటాయి. ఈ సరస్వతి నది ప్రయాగ వద్ద గంగా నది, యమున నది కలిసే చోట అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. బదరిలో కూడా అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. ఆజ్మీర్లోని బ్రహ్మ సరోవరు, గుజరాత్లోని దేవోస్ ఉన్న ప్రాంతాల్లో సరస్వతి నది అంతర్వాహినిగా ఉంటుందట. ఇక మన తెలుగు రాష్ట్రాలకు వచ్చినట్లుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రము వద్ద గోదావరి నది, ప్రాణహిత నది సంగమం ఉంది. ఈ గోదావరి నది, ప్రాణహిత నది సంగమ ప్రదేశంలో అక్కడ సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది అని శాస్త్రవచనం. 3 నదులు కలవడం వల్ల దాన్ని త్రివేణి సంగమం అంటాము. ఈ త్రివేణి సంగమం అనేటువంటి ప్రదేశము చాలా శ్రేష్టమైనటువంటిది, పుణ్యాన్ని ఇచ్చేటువంటిది, పుణ్యదాయకమైనటువంటిది, పుణ్య ఫలమైనటువంటిది. అటువంటి ప్రదేశంలో స్నానాదులు, జపాలు, అర్చనలు, తర్పణాలు, పిండ ప్రదానాలు, దానాలు ఆచరిస్తే మామూలు కాలంలో చేసే దానం కంటే పుష్కరాల కాలాల్లో చేసేటువంటి దానాలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయట. ఇందుకు మనకు ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా 3 విషయాలు ఉంటాయి: కాలము, దేశము అనగా ప్రదేశము, అలాగే చేయబడేటువంటి వస్తువు. ఎండాకాలంలో ఎవరికైనా మజ్జిగ కానీ నీరు కానీ ఇస్తే దాహం తీరుతుంది. అదే వర్షాకాలంలో కనుక ఆ మజ్జిగలో నీరు ఇచ్చామనుకోండి, దానివల్ల ఉపయోగం ఏముంది అంటే ఇక్కడ కాలం ముఖ్యము, అలాగే ప్రదేశం కూడా ముఖ్యమే. ఒక మంచి చెట్టు రావాలి అంటే వర్షాకాలంలో విత్తనం నాటాలి. ఆ క్షేత్రము మంచి సస్యశ్యామలమైనటువంటి క్షేత్రమై ఉండాలి. ఎడారి భూమి కాకూడదు. వేసే విత్తనము బలంగా ఉండాలి. విత్తనము బలహీనమైన మొలక రాదు. భూమి ఎడారిదైనా మొలక రాదు. కాలము వర్షాకాలం కాకుండా ఎండాకాలం అయితే మొలక రాదు. కాబట్టి ఈ 3 ముఖ్యమే. ఆ విధంగా కాలము, ప్రదేశము, చేసేటువంటి పని. ఈ త్రివేణి సంగమాలు అనేటువంటివి ఆ ప్రదేశాలు చాలా పుణ్య తీర్థాలు అంటారు. అంటే పుణ్యతీర్థాల్లో చేసేటువంటి దానము ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. చేసే తర్పణము, పితృదేవతలకు ఇచ్చే తర్పణము, చేసే పిండ ప్రదానాలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. అదే మళ్ళీ కాలము, పుష్కరాల కాలము మంచి శుభమైన కాలము, అందమైన ఫలితాన్ని ఇచ్చే కాలము. కాబట్టి శక్తి కలిగిన వారు చాలామంది కూడా ఈ పుష్కరాల సమయంలో ఆయా ప్రదేశాలకు వెళ్ళి అక్కడ వారి పితృదేవతలకు తర్పణాలు, పిండ ప్రదానాలు చేయడము, అభిషేకాలు, అర్చనలు చేసుకోవడము, తమ శక్తి కొలది
దానాలు చేయడం చేస్తూ ఉంటారు. అలా ఈ సంవత్సరము గురువు మిథున రాశిలో మే 14వ తేదీ రోజు రాత్రి ప్రవేశించడం వల్ల మే 15 నుంచి మే 26 వరకు సరస్వతి నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుందాము. పుణ్య ఫలితాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.